ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో రాబోయే రోజుల్లో ఫుట్వేర్ రంగం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో యొక్క సారాంశం. ఎవరైతే ఫారెన్ ఇన్వెస్టర్లు ఉన్నారో ఫుట్వేర్ రంగం మీద ఇప్పుడు వాళ్ళ యొక్క దృష్టి ఉంది. అది ఏముంది ఎలా అనేది చెప్దాం. ఈ దేశీ నాన్ లెదర్ ఫుట్వేర్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ మధ్యకాలంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని చాలా వరకు చేయడం జరిగింది. అంటే ఫారెన్ నుంచి ఏవైతే కంపెనీలు ఉన్నాయో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇన్సూరెన్స్లో అయితే 100% చేశారు. ఇక మిగతా వాటిల్లో కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అలానే ఇప్పుడు లెదర్ ఫుట్వేర్, నాన్ లెదర్ ఫుట్వేర్లో పెట్టుబడులు పెట్టడానికి ఏదైతే విదేశీ కంపెనీలు ఉన్నాయో ఆసక్తి చూపుతున్నట్లుగా లెదర్ ఎగుమతుల మండలి CLE చైర్మన్ ఆర్కే జలాన్ పేర్కొనడం జరిగింది. ప్రధానంగా తైవాన్, వియత్నాం కంపెనీలు ముందుకు వస్తున్నాయి అన్నమాట. ఏది ఫారెన్ తైవాన్ దేశస్తులు, వియత్నాం దేశంలో ఉన్నటువంటి కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి, లెదర్ వాటి మీద పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ముందుకు వస్తున్నట్టుగా తెలియజేయడం జరిగింది. అయితే ఇందుకు ప్రభుత్వ మద్దతు కీలకంగా ఉంటుందని చెప్పడం అభిప్రాయపడ్డారు. తైవాన్, వియత్నాం దేశాల నుంచి ఏవైతే తైవాన్, వియత్నాం దేశాల సంస్థలు చైనా తదితర దేశాల నుంచి షూ సోల్స్, మౌల్డ్స్, మెషినరీ, ఫ్యాబ్రిక్స్ తదితర ప్రోడక్ట్లను దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించడం జరిగింది. అయితే ఈ రెండు దేశాలు ఏది తైవాన్, వియత్నాం ఈ రెండు దేశాలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. ఆయా సంస్థలకి ఏదైతే తైవాన్, వియత్నాం దేశాల యొక్క సంస్థలకి కనుక మద్దతు ఇస్తే తయారీకి అవసరమైనటువంటి నాన్ లెదర్ సంబంధిత ఫుట్వేర్ ప్రోడక్ట్లను సులభంగా దిగుమతి చేసుకోగలుగుతాయని వివరించడం జరిగింది. భారత్ నుంచి అంటే ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా తక్కువ అనమాట. ఎందుకంటే మ్యాన్ పవర్ తక్కువలో దొరుకుతుంది మన ఇండియాలో. అందుకని ఎక్కువ శాతం కంపెనీలన్నీ ఏం చేస్తాయి, ఇక్కడి నుంచి భారత్ నుంచి ఎగుమతులు నమోదవుతున్నట్లు. అంటే ఏంది, వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే నాన్ లెదర్ సంబంధించినటువంటి ఏది తైవాన్, వియత్నాం దేశాలు భారతదేశంలో పెట్టుబడి పెట్టి ఆయా సంస్థలకు మద్దతు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఈ దిగుమతి చేసుకుంటారు ఇక్కడికి. ఏవైతే ఈ సోల్స్ కానీ షూ సోల్స్, మౌల్స్, మెషినరీ ఇవన్నీ దిగుమతి చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తారనమాట. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2025-26కి $7 బిలియన్ విలువైనటువంటి ఎగుమతులు లక్ష్యంగా వాళ్ళు పెట్టుకున్నట్లు వెల్లడించడం జరిగింది. అదే 2024-25కి $5.75 బిలియన్ ఎగుమతులు నమోదైనట్లు ప్రస్తావించడం జరిగింది. వీటిలో యుఎస్కి అత్యధికంగా $95.7 కోట్ల విలువైనటువంటి ఎగుమతులు జరిగినాయి ఇక్కడి నుంచి. ఇప్పుడు టెస్లా కార్లు కూడా అంతే, ఇక్కడి నుంచే మనకి అనమాట. అంటే ఇక్కడ మార్కెటింగ్ చేస్తారు, ఇక్కడి నుంచి అమెరికాకి ఎగుమతి అవుతాయి. యాపిల్ కంప్యూటర్లో, ల్యాప్టాప్లో, యాపిల్ సెల్ ఫోన్లు అంతే ఇక్కడి నుంచే యుఎస్కి వెళ్తాయి. అంటే ఇక్కడ మనకి మ్యాన్ పవర్ తక్కువ కాబట్టి ఇక్కడ ప్రొడక్షన్ చేస్తారు, అసెంబుల్ చేస్తారు, స్పేర్ పార్ట్స్ అన్నీ ఇక్కడ తెచ్చుకుంటారు. తెచ్చి ఇక్కడి నుంచి చేసి మన వాళ్ళకు ఉపాధి ఉంటుంది, ఎక్స్పోర్ట్ జరుగుతుంది, రెవెన్యూ వస్తుంది, ఫారెన్ కరెన్సీ వస్తుంది మన దేశానికి. ఇవన్నీ ఎగుమతులు జరిగినాయి. వీటి వాటా 20% అని తెలియజేయడం జరిగింది. తర్వాత 11% వాటాతో యూకే, జర్మనీ ఉన్నట్లుగా పేర్కొనడం జరిగింది. ఈ ఏడాది 18% వృద్ధిని అంచనా వేస్తున్నట్లు చెప్పడం జరిగింది. దేశీయంగా తయారీని ప్రోత్సహిస్తే ఎగుమతులు పుంజుకోవడంతో మరింత ఉద్యోగ కల్పనకు వీలుంటుందని వివరించడం జరిగింది. ఇక మనమేం చూడాలి, లెదర్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి మనము చూసుకొని మనము ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఏవైతే ఫుట్వేర్కి సంబంధించినట్టు ఏవైతే ఉన్నాయో బాటా ఉంది, రిలాక్సో ఫుట్వేర్ ఉంది, క్యాంపస్ యాక్టివేట్ ఉంది, లిబర్టీ ఉంది, తర్వాత ఖాదిమ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. వీటిల్లో ఏదైతే ఉందో మనం చూసుకొని ఏ కంపెనీలు బాగున్నాయో చూసుకొని వాటి యొక్క ఫండమెంటల్స్, టెక్నికల్స్ అన్నీ చూసుకొని మనము కొన్ని లాంగ్ టర్మ్ కనుక ఉంచుకుంటే లెదర్ ఇండస్ట్రీ 1 సంవత్సరం పాటు తర్వాత ఉంటే మీకు మంచి రిటర్న్స్ ఇస్తాయనేది నా సూచన, నా అభిప్రాయము. ఇదంతా ఓకే. అంటే ఎలా అంటే ఈ ఇన్ఫర్మేషన్ని బట్టి మనం గెస్ చేయటం. అంటే
ఏవైతే ఎక్స్పోర్ట్ కానీ ఏవైతే వేరే దేశాల నుంచి మన దేశంలోకి ఈ ఇండస్ట్రీస్ వస్తాయో ఆటోమేటిక్గా ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆ సెక్టార్కి సంబంధించినటువంటి ఆ కంపెనీలు గ్రోత్ ఉంటాయి అన్నమాట. సింపుల్గా అంతే, ఏం లేదు. వేరే మనం చూడవలసింది ఏంది, ఏ సెక్టార్కి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తున్నాయి, ఫారిన్ ఫండ్స్ దేంట్లో వస్తున్నాయి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ కంపెనీలకు పోతున్నాయి, ఏ సెక్టార్కి పోతున్నాయి, ఏ సెక్టార్కి వెళ్తే ఏ కంపెనీలు బెనిఫిట్ పొందుతాయి, ఏ కంపెనీలు బెనిఫిట్ పొందితే ఏ కంపెనీలు బాగుంటాయి, అవి ఎలా ఉన్నాయి, అవి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అవి ఎలా ఉండబోతున్నాయి అనేది మనం గమనిస్తే చాలా సింపుల్గా అవే మల్టీ బ్యాగర్లు అవుతాయి. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి మనం డిస్కస్ చేయడానికి వీలేదు. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.